మెసేజ్ పెడుతున్నాం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, వ్యాపారస్తులతో మాట్లాడుతున్నాం. వీరందరూ చేసి ఈ బస్సులను ఎవరైతే ముఖ్యమంత్రి సభ కోసం ఇక్కడ తరలిస్తున్నారో వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం డెఫినెట్గా వెయిట్ చేస్తూ ఉంది. ఇదొకటే కాదు, మాకున్నటువంటి 156 బస్సుల్లో ఏదైతే పొంగునూరుకు పంపించారో, ఏదైతే మిగతా డిపోట్ పంపించారో, ఎవరైతే అప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం, దయచేసి మా బస్సులు మాకు తెచ్చి ఇవ్వండి. అదొకటే కాదు, అనంతపూర్కి చిత్తూరు జిల్లాకి మధ్యలో 2 జిల్లాలు ఉన్నాయి. సత్యసాయి జిల్లా ఉంది, ఆ తర్వాత అనంతపురం జిల్లా వస్తుంది. అనంతపురం జిల్లాకి ఇక్కడి నుంచి బస్సులు తీసుకొచ్చిన అవసరం ఏమవుతుందని మేము ప్రజలతో క్వశ్చన్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ 2-3 రోజుల్లో, రాబోయే రోజుల్లోనే మరొకసారి ఇట్లాంటి చర్యలు జరిగితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు కనుక ఇంకోసారి దీన్ని పునరావృతం చేస్తే మాత్రం మిమ్మల్ని చర్య తీసుకోవడానికి వెనకాడమని హెచ్చరిస్తున్నాం.